తెలంగాణ బడ్జెట్ 2026-27 అంకెల గారడీనా లేదా నిజమైన అభివృద్ధి? బడ్జెట్కు సంబంధించిన రియాలిటీని ఒకసారి మన కోణంలో విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఇక వెల్కమ్ టు కథనగాళ్ళు యూట్యూబ్ ఛానల్. నమస్తే అండి. మొన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తెలంగాణ బడ్జెట్కు సంబంధించి ఒక విశ్లేషణాత్మకమైన కథనం ఈ వీడియోలో ఉంటుందండి. దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి. దానిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని భావిస్తూ ఇక విషయానికి వచ్చేస్తే, తెలంగాణ బడ్జెట్ 2026-27కు సంబంధించి 3,24,000 కోట్లతో ప్రవేశపెట్టడం జరిగింది అసెంబ్లీలో. అయితే ఈ బడ్జెట్ అనేది గత సంవత్సరం కంటే దాదాపు 20,000 కోట్ల రూపాయలు అధికంగా చూపించడం జరిగింది. అయితే నిజంగా గత అనుభవాలు చూస్తే అసలు నిధులు ఖర్చు అవుతున్నాయనే సందేహం కలుగుతుంది. ఎందుకంటే ప్రభుత్వం కేటాయింపులు భారీగా చేస్తుంది, కానీ దానికి తగ్గట్లుగా ఖర్చులు మాత్రం చేయడం లేదు. దీనికి సంబంధించి మీకు ఒక ఉదాహరణ కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక నెక్స్ట్ వచ్చేసి, అసలు ఏ శాఖకు నిధులు ఇచ్చారు, ఏ శాఖల నిధులు వాడుకోలేకపోయారు అనే విషయానికి సంబంధించి కూడా కొంత వివరణ మీకు చెప్పే ప్రయత్నం చేయాలనుకుంటున్నా. ప్రస్తుత బడ్జెట్కు సంబంధించి కేటాయింపులు కనుక చూసుకున్నట్టయితే మొత్తం బడ్జెట్ 3,24,234 కోట్లు. దాంట్లో అభివృద్ధి కొరకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద చూసుకున్నట్టయితే 47,000 కోట్లు. అలాగే సంక్షేమం మరియు పరిపాలన కొరకు చూసుకున్నట్టయితే 2,34,000 కోట్ల రూపాయలు కేటాయింపు అనేది జరుపుతున్నట్టుగా చెప్పడం జరిగింది. అయితే వీటిలో నుండి అత్యధికంగా గ్రామీణ అభివృద్ధికి 33,000 కోట్లు, విద్యకు 26,000 కోట్లు కేటాయించారు. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే, అభివృద్ధికి అధికంగా నిధులు కేటాయించవలసి ఉన్నప్పటికీ కేవలం సంక్షేమం మరియు పరిపాలనకు సంబంధించిన వాటికి మాత్రమే 72% నిధులు కేటాయించడం అనేది విచిత్రం. ఎవరైనా ఇటువంటి కేటాయింపులు ఉన్నప్పుడు రాష్ట్రంలో కొత్తగా ప్రాజెక్టులు కానీ పరిశ్రమలు కానీ ఎలా వస్తాయి, వాటికి నిధులు ఏ విధంగా సరిపోతాయి అనుకుంటున్నారు? ఇక ఒకసారి దీనికి ఎగ్జాంపుల్స్ కనుక మనం గత ఏడాది బడ్జెట్తో పోల్చి చూసినట్టయితే, నిధులు కేటాయించడం ఒక ఎత్తు అయితే వాటిని ఖర్చు చేయడం మరొక ఎత్తు. గత బడ్జెట్ లోపాలను కనుక మనం ఒకసారి గమనిస్తే, ముఖ్యంగా ఒక ఎగ్జాంపుల్ చెప్తానని చెప్పాను కదా, దానికి సంబంధించి చూసుకున్నట్టయితే హౌసింగ్ శాఖకు సంబంధించి ఇందిరమ్మ ఇళ్ల పేరుతో 1,000 కోట్ల రూపాయలు కేటాయించిన ఖర్చు పెట్టింది మాత్రం కేవలం 20% లోపు మాత్రమే. ఇప్పటికి ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేసరికి దాదాపు ఇంకొక 10 రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగిసే అవకాశం ఉంది. అప్పటి వరకు ఖర్చు పెట్టిన నిధులు కేవలం 20% లోపు మాత్రమే. అయితే దీనికి సంబంధించి ఒక ఉదాహరణ మీకు ఈ తర్వాత చెప్పే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించి కూడా చూసుకున్నట్టయితే, రైతులకు ఇస్తామన్న సాయం కూడా పూర్తి స్థాయిలో ఖర్చు కాలేదు. 20% నిధులు రిలీజ్ కాకుండానే వదిలేశారు. అలాగే నీటిపారుదల రంగానికి సంబంధించి చూసుకున్నట్టయితే కూడా సాగునీటి ప్రాజెక్టులు పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడం వల్ల పనులు నత్తనడకన నడుస్తున్నాయి. దానివల్ల క్షేత్రస్థాయిలో అనుకున్న వేగంగా పనులు జరగకపోవడం వల్ల కాలం ఎక్కువగా జరుగుతుంది. తద్వారా వారికి కేటాయించిన సమయం మించిపోవడంతో మళ్ళీ బడ్జెట్ కేటాయింపులు పెంచడం 500 కోట్లతో, ఉదాహరణకు ఒక ప్రాజెక్ట్ 500 కోట్లతో కంప్లీట్ అవుతుంది అనుకుంటే, ఈ సరైన సమయంలో నిధులు కేటాయించకపోవడం వల్ల అది 500 కోట్లు కాస్త 700 కోట్లకు వెళ్తుంది. 700 కోట్ల నుండి 2,000 కోట్లకు వెళ్ళినా ఆశ్చర్యపోని అవసరం లేదు. మన రాష్ట్రంలో కానీ చాలా ప్రాజెక్టులు, కొన్ని 100 కోట్లతో ప్రారంభమైన ప్రాజెక్టులు కూడా నేడు 1,000 కోట్లకు చేరిన విషయం ఈ విధంగానే జరుగుతుంది. దీనివల్ల ప్రభుత్వ నిధులు చాలా మటుకు వృధా అవుతుంటాయనేది మాత్రం స్పష్టం. ఇక నెక్స్ట్ వచ్చేస్తే, ఈ బడ్జెట్లో మనకు మెయిన్గా ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే, అప్పులు చేయాల్సి వస్తుండడం. ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్లో కేంద్రం నుండి వచ్చే నిధులను చూపిస్తుంది. ఈ నిధులు గత బడ్జెట్లో చూసుకున్నట్టయితే వీళ్ళు ఆశించిన మేర కంటే తక్కువగానే నిధులు లభ్యమైనట్టుగా మనకు గణాంకాలను బట్టి తెలుస్తుంది. అయితే ఆదాయం లేకపోయినా అంకెలను ఎక్కువగా చూపించడం కోసం బడ్జెట్ పలు రంగాలకు అధికంగా అంకెలను చూపిస్తూ మాయ చేస్తుంది ప్రభుత్వం. అయితే ప్రస్తుతం ఈ బడ్జెట్ చూపించిన అప్పులను కూడా మనం పరిగణనలోకి తీసుకుంటే, తెలంగాణ యొక్క అప్పుల బడ్జెట్ మొత్తం ఈ బడ్జెట్ను కనుక మనం పరిశీలించినట్టయితే 2027 నాటికి తెలంగాణ అప్పు
5.62 లక్షల కోట్లకు చేరుతుంది. అటువంటప్పుడు మనం కట్టే పన్నుల్లో సుమారు 21,000 కోట్లు కేవలం వడ్డీలకు మాత్రమే వెళ్ళిపోతుంది. అటువంటప్పుడు రాష్ట్రం భవిష్యత్తు ఆర్థికంగా ప్రమాదంలో పడినట్టే. ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే మీకు చెప్పాలనుకున్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక వివరణ కనుక మనం చూసుకున్నట్టయితే, గత 3 సంవత్సరాలుగా బడ్జెట్ ప్రవేశపెడుతున్న తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఉదాహరణల ద్వారా మీకు క్లియర్ కట్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. 2024-25 బడ్జెట్లో ఇందిరమ్మ ఇళ్ళ కోసం ప్రధానంగా కేసీఆర్ లోపం చేసిండు. మేము డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని పెద్ద ఎజెండాతో ముందుకు వచ్చిండు. కానీ వాటికి కేటాయించిన నిధులను బట్టి చూసుకున్నట్టయితే ఒకసారి 2024-25 బడ్జెట్లో 7,740 కోట్ల రూపాయలను కేటాయించగా ఖర్చు చేసింది మాత్రం కేవలం 1,250 కోట్ల మాత్రమే. అంటే కేవలం 16% మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తొలి ఏడాదిలో ఖర్చు చేశారు. అదేవిధంగా రెండవ ఏడాది కనుక బడ్జెట్లో చూసుకున్నట్టయితే, అంటే గత ఏడాది బడ్జెట్ కనుక మనం పరిశీలించినట్టయితే 2025-26 బడ్జెట్లో 7,500 కోట్ల రూపాయలను ఇందిరమ్మ ఇళ్ళ కోసం కేటాయించడం జరిగింది. అయితే దాంట్లో ఖర్చు చేసింది మాత్రం ప్రస్తుత అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం 1,200 నుండి 1,500 కోట్ల రూపాయలు మాత్రమే. అంటే కేటాయించేది వేల కోట్లలో కేటాయిస్తుండగా ఖర్చు పెట్టేది మాత్రం 100 కోట్ల రూపాయలను. ఈ గత ఏడాది బడ్జెట్లో కనుక మనం చూసినట్టయితే కేటాయించిన దాంట్లో ఖర్చు పెట్టింది కేవలం 20% లోపు మాత్రమే ఉంటుంది. అయితే కొత్తగా ఈసారి మళ్ళీ 2026-27 బడ్జెట్ లోపల 5,500 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. అయితే దీంట్లో ఎంత ఖర్చు చేస్తారనేది ఇక మనం ఆలోచించుకోవచ్చు. అయితే వీళ్ళు మొత్తంగా ఖర్చు చేస్తున్నది ఏంటంటే, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సంవత్సరం దాదాపు 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తామని చెప్పడం జరిగింది. కానీ ఆ స్థాయిలో ఖర్చు లేదు. ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇండ్లను నిర్మిస్తామని చెప్పడం జరిగింది ఏడాదికి. అయితే 3 సంవత్సరాలు గడిచిన ఆ స్థాయి నిర్మాణం అనేది కనీసం ఒక్క సంవత్సరంలో నిర్ణయించుకోబడిన లక్ష్యం కూడా వీరు 3 సంవత్సరాల్లో చేరుకోలేకపోతున్నారు. సో అదేవిధంగా ఈ ఇందిరమ్మ ఇళ్ళ ద్వారా చాలా రకాలుగా మేలు జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గ్రామీణ ప్రాంతం లోపల ఇందిరమ్మ ఇళ్ళు అనేది పీయులకు చాలా అత్యవసరమైనది. దాదాపు ప్రభుత్వం ఇచ్చే 5 లక్షల రూపాయలు ఇల్లు పూర్తి కాదు. దాదాపు ఎంత తక్కువలో తక్కువ వేసుకున్నా 10 నుండి 15 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. దాని ద్వారా వివిధ రకాల పరికరాల కోసం సీకు, సిమెంటు, ఎలక్ట్రికల్ సామాను, ఇతరత్ర అన్ని ఇంటి కోసము మార్కెట్పై ఆధారపడాల్సి ఉంటుంది. వాటిని కొనుగోలు చేసేటప్పుడు వాటిపై పన్నులు ఉంటాయి. అవి 5% నుండి 10-20%, కొన్నింటిలో 28% వరకు కూడా ఉంటాయి. అటువంటప్పుడు ఒక వ్యక్తి ఇల్లు కట్టే దాదాపు 15 లక్షల యావరేజ్గా అనుకున్నా కూడా దానిలో దాదాపు 4 నుండి 5 లక్షల రూపాయలు చిరిగి ప్రభుత్వానికి వెళ్తుంది. దీని ద్వారా ప్రభుత్వం యొక్క జీడిపి పెరుగుతుంది. ఆ జీడిపిని బట్టి మనకు మరింత మందికి ఉపాధి సృష్టించడానికి అవకాశం ఉంది. ప్రత్యక్షంగా గ్రామీణ ప్రాంతం లోపల నిర్మాణ రంగం పైన ఆధారపడిన వారికి వివిధ రకాల వ్యాపార యూనిట్లకు లబ్ధి చేకూరుతుంది. అదే కానీ మరొక ఉదాహరణ కనుక మనం గమనించినట్టయితే లబ్ధి జరుగుతుంది. అయితే ఇటువంటి అతి ముఖ్యమైన ప్రజలందరికీ మేలు జరిగే స్కీముకు కేటాయింపులు 16%, 20% లోపే ఖర్చు పెట్టడం అనేది చాలా చాలా గమనించదగిన విషయం. కానీ మరొక వైపు చూసుకున్నట్టయితే అదే మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయనే దాన్ని మనం ఒక సపరేట్ వీడియోలో చూద్దామండి. దాంట్లో కూడా చాలా లోపాలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. అయితే మొత్తం ఇది ఇక్కడే చెప్తే చాలా పెద్దగా అవుతుంది కాబట్టి కుదరదు. నెక్స్ట్ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అది ప్రభుత్వానికి ఏ విధంగా గుది బండగా మారబోతుంది, ఏం జరిగే అవకాశం ఉందనే దాని గురించి సపరేట్ వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. అయితే ఈ బడ్జెట్లో ఈ వీడియోకు సంబంధించి మీకు ఉదాహరణ చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఇందిరమ్మ ఇళ్ళ కోసం కేటాయించిన దాంట్లో కేవలం 16%, 20% మాత్రమే గత 2 ఏళ్ళుగా ఖర్చు చేస్తున్న ప్రభుత్వం ఇందిరమ్మ ఇంటికి ఖర్చు పెట్టకపోయినా ఉచిత బస్సు ప్రయాణానికి మాత్రం సుమారు మొదటి ఏడాదిలో 2024-25లో 3,083 కోట్లు ఖర్చు పెట్టాలని నిర్ణయిస్తే
3,866 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. అంటే అదనంగా 25 కేటాయించబడిన మొత్తం కంటే 25% అదనంగా ఖర్చు పెట్టింది. అదేవిధంగా 25-26 బడ్జెట్లో కనుక మనం గమనించినట్టయితే 4,305 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టాలని బడ్జెట్లో నిర్ణయం తీసుకున్నది. దానికి సంబంధించి 2,914 కోట్లు ఖర్చు చేసినట్టుగా మనకు ఇప్పటివరకు లెక్కలు ఉన్నాయి. అదేవిధంగా ఈ ఏడాది కూడా మనకు 4,305 కోట్లు ఖర్చు పెడతామని ఇవ్వడం జరిగింది. అయితే దాంట్లో ఎంత ఖర్చు పెడతారనేది రానున్న రోజుల్లో తెలియాల్సి ఉంది. అయితే ఇక్కడ చెప్తున్నది ఏంటంటే ఈ ఉచిత బస్సు ప్రయాణం వల్ల కేవలం ఓట్ల ఆకర్షణ మాత్రమే తప్ప వాస్తవంగా పెద్దగా ఉపయోగం లేదనేది మాత్రం స్పష్టం. ఏ విధంగా లేదనేది మనం సపరేట్ వీడియోలో చెప్పుకునేటప్పుడు క్లియర్ కట్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ఈ విధంగా నిజానికి చూసుకున్నట్టయితే రాష్ట్రం యొక్క జీడిపి పెరిగే ఇందిరమ్మ ఇళ్లకు బడ్జెట్ కేటాయించడానికంటే కూడా పిసినారితనంగా రిలీజ్ చేస్తున్నారు. ఈ సంక్షేమం పేరిట అనవసరంగా ఖర్చు పెడుతున్న బస్సు ప్రయాణానికి మాత్రం అనుకున్న కంటే ఎక్కువ ఖర్చు పెడుతున్నది ప్రభుత్వం. అది కూడా ఆ సంస్థను ముంచే ప్రయత్నమే చేస్తుందని చెప్పొచ్చు స్పష్టంగా. సో మొత్తంగా చూసుకున్నట్టయితే సంక్షేమ పథకాలు అనేటివి అవసరమే కానీ అభివృద్ధిని విస్మరిస్తే రాష్ట్రం అప్లపాలు కావడం అనేది స్పష్టం. దీనిపై మీ స్పందనను ఏంటి అనేది, ప్రభుత్వం అప్పు చేసి పప్పు కూడా తినిపించడం ఎంతవరకు బాగుంటుంది అనేది మీ మనస్సాక్షికి వదిలేస్తున్నా. నిజంగా రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తుందా లేదా అప్పు చేసి పప్పు కూడా తినిపిస్తుందా? దీనిలో ఏ ప్రక్రియ ద్వారా నిజంగా రాష్ట్రానికి మేలు జరుగుతుంది, ప్రజలకు ఉపయోగపడుతుంది అనే విషయాన్ని మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇటువంటి మరిన్ని వాస్తవిక అంశాలతో మీ ముందుకు వచ్చే కథనగల్లు యూట్యూబ్ ఛానల్ వీడియోస్ నచ్చితే ఒక లైక్ చేయండి, లేదా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ. బాయ్ బాయ్.